ప్రస్తుత కాలంలో ఆదాయానికి మించిన ఖర్చులున్నాయి. ఎప్పుడు ఏ కష్టం వచ్చి పడుతుందో ఎవ్వరికీ తెలియని పరిస్థితి. అందుకే కష్టపడి సంపాదించిన మొత్తంలో ఓ 4 రాళ్ళు వెనకేసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తుంటారు. ఏదైనా ఆపద సమయం వస్తే ఆ డబ్బు ఉపయోగపడుతుందని భావిస్తుంటారు. కానీ నిత్యం పెరిగిపోతున్న ఖర్చులు, పిల్లల చదువులు, ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఇలా ఒకటి పోతే మరొకటి వస్తూనే ఉంటాయి. వీటన్నిటిని అధిగమించి ఓ 4 రాళ్ళు వెనకేసుకోవాలనుకునే వారికి ఓ ప్రభుత్వ పథకం ఉంది. ఇందులో మీరు పెట్టే పెట్టుబడి రెట్టింపు అవుతుంది. ఇంతకీ ఆ పథకం ఏంటి, ఎంతవరకు మీరు పెట్టుబడి పెట్టవచ్చు అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పథకం పేరు కిసాన్ వికాస్ పత్ర. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధిక రాబడినిచ్చే సింగిల్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇది. ఈ పథకంలో నిర్ణీత మొత్తంలో ఒకేసారి పెట్టుబడి పెట్టి దీర్ఘకాలంలో అద్భుతమైన రాబడులు పొందవచ్చు. ఈ పథకంలో మీరు పెట్టిన పెట్టుబడి కేవలం 115 నెలల్లోనే రెట్టింపు అవుతుంది. కనీస పెట్టుబడి 1000 రూపాయలు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు, ఎంతైనా పెట్టవచ్చు. మీ సంపాదనను బట్టి పొదుపు చేయాలనుకునేవారు తమకు కావాల్సినంత పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఈ పథకంలో మరో వెసులుబాటు ఏంటంటే 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న పిల్లలు కూడా ఈ పథకంలో చేరవచ్చు. ఈ వయసులో పొదుపు చేస్తే అది వారి పై చదువులకు ఉపయోగపడుతుందని ఈ పథకం యొక్క లక్ష్యం. ఇక కిసాన్ వికాస్ పత్రాలో త్రైమాసికానికి కలిపి 7.5% వార్షిక వడ్డీ రేటు అందిస్తోంది. వడ్డీ వార్షికంగా లెక్కించబడుతుంది. ఉదాహరణకు మీరు ఒక 5 లక్షలు పెట్టుబడి పెడితే 115 నెలల సమయానికి అది 7.5% చక్రవడ్డీతో మీ పెట్టుబడి 10 లక్షలు అవుతుంది. అయితే కిసాన్ వికాస్ పత్ర స్కీమ్లో ఒక్కరు మాత్రమే కాదు, ఉమ్మడి ఖాతాలు కూడా తెరవచ్చు. అంటే ఒకేసారి 2-3 వ్యక్తుల వరకు జాయింట్ ఖాతా తెరుచుకోవచ్చు. ఖాతా తెరిచేటప్పుడు నామినీ వివరాలను ఖచ్చితంగా ఇవ్వాలి. ఒకవేళ పెట్టుబడిదారుడు దురదృష్టవశాత్తు మరణిస్తే నామినీకి ఆ డబ్బులను చెల్లిస్తారు. సో ఈ పథకం గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే మీరు దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని మీ దగ్గరున్న పొదుపు మొత్తాన్ని అందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత కాల పరిమితి తర్వాత మంచి డబుల్ రాబడిని మీరు పొందవచ్చు.